లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నటువంటి దోపిడీలు, హత్యలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనే దానిపైన మాట్లాడుకుంటున్నప్పుడు దీనికి ప్రతి వాళ్ళు కూడా ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది. వాళ్ళు గుర్తుపెట్టుకోండి, స్పెషల్లీ ఫర్ హిందూస్, ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్, వాళ్ళు ఖచ్చితంగా పిల్లలకి ఖురాన్ అండ్ బైబిల్ని బోధిస్తారు. మరి హిందువులకు ఎందుకు ఈ భగవద్గీతను బోధించకుండా కనీసం స్కూల్లోనైనా బోధించేటట్టు ఎందుకు మనం చూడలేకపోతున్నాం? ధర్మ అధర్మాలపైన నిలబడి ఉంటుంది ఏదైనా. అసలు ప్రతి మనిషికి తెలియాలి ఇది ధర్మమా అధర్మమా అనేది. అది తెలియనప్పుడు మనిషి కూడా మృగంగా తయారవుతాడు. మనిషికి మృగానికి ఉన్న తేడా ఏంటి? ఇవి రెండే కదా, ధర్మం అధర్మం తెలిసిన వాడు మనిషి, నీతి నిజాయితీ. మరి ఇవి ఎప్పుడు నేర్పిస్తున్నాం మనం? రేపటి సమాజం ఎటుపోతుంది అని ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి విషయమే కదా ఇది. పొద్దున లేస్తున్నాం, మన పని హడావిడిగా చేస్తున్నాం, మన డ్యూటీకి వెళ్తున్నాం, ఆఫీస్కి వెళ్తున్నాం, లేదా అగ్రికల్చర్కి వెళ్తున్నాం. చదువుకున్న వాళ్ళకి చదువుకున్న వాళ్ళ డిఫరెన్సే ఇది. ఒకప్పుడు చదువుకొని వాళ్ళు కొన్ని రామాయణ మహాభారతాలని కథలుగా చెప్పారు పిల్లలకి. వాళ్ళకి అప్పుడు తెలిసింది అందులో ధర్మం ఏది అధర్మం ఏది, మంచి ఏది చెడు ఏది, నేను ఇది చేయొచ్చునా నేను ఇది చేయరాదా, దేనికైనా కొన్ని లిమిట్స్ అనేటివి ఉన్నాయి, ఆ లిమిట్స్ క్రాస్ అవ్వద్దు అనేది తెలిసింది. మరి ఇప్పుడు ఏమైంది? పొద్దున లేస్తే మనం ఖచ్చితంగా మన యొక్క ఈ హడావిల్లో ముందుకు వెళ్ళిపోతూ డబ్బు సంపాదించే విషయంలో మనీ ఎర్నింగ్లో పడి చాలా వరకు మన జీవితాన్ని వెనక్కి తెచ్చుకుంటున్న మన సంగతిని మర్చిపోతున్నారు. ఒకటి ఆలోచించండి, ఇవాళ ప్రతిదీ మనం ఆలోచిస్తున్న విషయం ఏంటి అంటే ముఖ్యంగా డబ్బు సంపాదన. ఎన్ని కోట్లు సంపాదించాం, రేపు నా పిల్లలు సుఖంగా బతకాలి. రైట్, సుఖంగా బతకాలి, తప్పు లేదు, అది ఎవరికైనా ఉండదు. నాకు పిల్లలు నేను కూడా వాళ్ళ గురించి సుఖంగా ఉండాలని ఆలోచిస్తాను. కానీ వాళ్ళ కాళ్ళపై ఏ పరిస్థితుల్లోనైనా, ఎట్లాంటి గడ్డు పరిస్థితులనైనా ఎదుర్కోగలిగేటువంటి ఎబిలిటీస్ని డెవలప్ చేయాలి ఫస్ట్. తర్వాత మనీ గురించి ఆలోచిద్దాం. ఆ మనీ గురించి, వాళ్ళ సుఖం గురించి ఆలోచించినట్టే ఇంకొకటి కూడా ఆలోచించాలి, దేశం గురించి. ఇవాళ హిందూ సమాజం చాలా వరకు తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు మన పిల్లల్ని మనం బయట దేశాలకు పంపిస్తున్నాం, మంచిగా సంపాదించుకోవడంలో తప్పులేదు, వెళ్ళడంలో తప్పులేదు, నాలెడ్జ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడంలో తప్పులేదు. ఎట్ ద సేమ్ టైం కానీ మనం ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే మన భవిష్యత్ తరాలు, ఫ్యూచర్ జనరేషన్ అనేది భారతదేశంలోనే పరాయి వాళ్ళలాగా బ్రతకగలిగేటువంటి పరిస్థితిని మాత్రం కల్పించొద్దు అని వేడుకుంటున్నాను. మీకు అనిపించవచ్చు వీడికి ఏం పర్లేదా, ఇవి ఎందుకు మాట్లాడుతున్నాడు, ఇవి ఏం చేస్తున్నాడు, ఎవరికి తెలీదా అని. ఖచ్చితంగా ఇందులో మనకున్నటువంటి ఇండియన్స్లలో ముఖ్యంగా వచ్చేటువంటి థాట్ ఏంటి అని అంటే నెగిటివ్ కామెంట్స్. అది ఎంత మంచిగానే చెప్పనివ్వండి, దానిలో నుంచి తప్పుని వెతికి దాని గురించి చెడు మాట్లాడే అలవాట్లు చాలామందికి ఉన్నాయి. కానీ అందులో నా మంచిని గ్రహిస్తాం అనేటువంటి వ్యవస్థ మాత్రం చాలా తక్కువగా ఉంది. ప్రశ్నించడం అనేది మొదలు పెట్టాలి, కానీ అది మంచికి కాదు. చెడు జరిగినప్పుడు మన గొంతు లేవనెత్తాలి. ఎందుకు ఈ వీడియో స్టార్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే యాజ్ ఏ ఫ్యాకల్టీగా అండ్ యాజ్ ఏ వన్ ఆఫ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్గా నా వంతు కృషి మాత్రమే ఇది. వీడు పాడిస్తున్నాడు అనుకోవచ్చు, ఇంకేమైనా అనుకోవచ్చు, 100% నేను పాడిస్తూనే ఉంటా, నేను ప్రయత్నిస్తూనే ఉంటా. సో దయచేసి వచ్చేటువంటి ప్రతి వీడియో నుంచి మంచిని గ్రహిస్తారని ఆలోచిస్తున్నాను. ధన్యవాదాలు.